కంచరపాలెం. అమాయకుల్లో ఫస్ట్ ఎవరంటే నేనేనండి. వీళ్ళందరూ తప్పుడున్న కొడుకులండి. పెద్ద ఆటగాడు ఆటగాడు అతనేనండి. అది ఆటగాడు ఇక్కడ ఆటగాడు ఇక్కడ ఈరోజు హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజ. ఈరోజు మా గ్రూప్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ ప్లాన్ చేశారు సిటీలోని రామ్నగర్ దగ్గర. సో అందుకోసమే ఈ రైడ్. వైజాగ్ మార్నింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎర్లీ సన్లైట్, ఎంటీ రోడ్స్ అండ్ మన గొరిల్లా 450 సౌండ్. గాయస్, రోడ్స్ అయితే మాత్రం చాలా ఖాళీగా ఉన్నాయి, కానీ అందరం స్లోగా రైడ్ చేస్తున్నాం. సేఫ్టీ ఫస్ట్, తర్వాత ట్రాఫిక్ కూడా లేదు మార్నింగ్. ఏంటి మమ్మీ ఎవడీడు? బీచ్ రోడ్లోని మ్యారథాన్ అయితే జరుగుతుంది. సో అందుకే వన్ సైడ్ రోడ్ బ్లాక్ చేస్తారు. ఫైనల్లీ మా బ్రదర్హుడ్ బైకర్స్ గ్రూప్ రైడర్స్ అందరూ తలా ఒక చెయ్యేసి కార్ అయితే మాత్రం పక్కకు తీసేశారు. రోజు హెల్మెట్ రైడింగ్, త్రిబుల్ రైడింగ్ చేసేస్తున్నారు. బ్రోస్, మీరు వీడియో చూస్తుంటే హెల్మెట్ వేసుకోండి బ్రోస్, బయటకు వచ్చే ముందు. అమ్మ, హెల్మెట్ వేసుకోండి బ్రో. ఫైనల్లీ మా మేనేజర్ రామ్నగర్ అని చెప్పి రుషికొండ దగ్గర ఉన్న రుచి వ్యాలీ ఆపోజిట్లో పాక దగ్గర తీసుకొచ్చాడు. ఇక్కడ ఫేమస్ ఏంటంటే చికెన్ కీమా దోశ అండ్ ఇడ్లీ విత్ చికెన్ కర్రీ, వడ విత్ చికెన్ కర్రీ. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఏ ఐటమ్ అయినా 100 రూపీసే. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అలానే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఎక్కడ ఉందో కూడా చెప్పండి వైజాగ్లో. ఇప్పుడైతే అందరం సాగర్నగర్ బీచ్కి వెళ్తున్నాము. मैं देखूंगी तुम अंदर चलो. ఫైనల్గా సాగర్నగర్ బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ బైక్స్ అన్నీ లైన్లో అయితే పెడతాం.
निकालो यहाँ से। బ్రో ఎవరో సంస్కృతాలు మాట్లాడుతున్నాడు. సంస్కృతం ఏదో మాట్లాడుతున్నావు కదా. బ్రో అంటే సంస్కృతం ఏం లేదండి, నేను మంచోడిని అండి. నా పేరు శ్రీరామ్ అండి, ఫ్రమ్ కంచరపాలెం. అమాయకుల్లో ఫస్ట్ ఎవరంటే నేనేనండి. వీళ్ళందరూ తప్పుడు కొడుకులండి. ఆటగాడు పెద్ద ఆటగాడు. ఆటగాడు అతనేనండి. అది కూడా ఆటగాడు ఇక్కడ. ఆటగాడు ఇక్కడ. ఆటగాడు వైరల్ అయిపోవాలి ఈరోజు. ఎర్లీ మార్నింగ్ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఏంటి భయ్యా అది? అది కేక్ లాగా ఉంది. అది కరెక్ట్ చూడది, కేక్ లాగా ఉంది అది. అవి కేకుల్లో లేవు, కొండల్లో ఉన్నాయి అవి. యాక్చువల్గా ఈరోజు నా బర్త్డే గాయస్, కానీ మా వాళ్ళు నాకు నా చేత శాండ్ కేక్ కట్ చేద్దామని ప్లాన్ చేశారు సర్ప్రైజ్గా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. మన హీరో జింబల్ ఈ బ్రదర్ని అలా ట్రాక్ చేస్తూనే ఉంది ఇందాక నుంచి. కేక్ కటింగ్ అన్నారు, 2 రకాల కేకులు తయారు చేసాం. బర్త్డే బాయ్ మటుకు కేక్ కట్ చేయట్లేదు, మా కేక్ కటింగ్ చేస్తున్నారు మిగతా వాళ్ళు. సో ప్లీజ్ ఈ సబ్స్క్రిప్షన్ అంతా మేము దయించి మా రైట్ కెప్టెన్ చూడండి, అది ఏం చేస్తుంటాం. కేక్ 2 నుంచి కనిపిస్తున్నాడు. ఈరోజు సాగర్ నగర్ బీచ్లోని క్లీనింగ్ అయితే జరుగుతుంది. చాలామంది పార్టిసిపేట్ చేశారు వాలంటీర్ కింద వచ్చి. లేదు బ్రో, చాలా ఎక్కువైంది. ఎందుకు బ్రో పక్కకి మీ ఇష్టం. హ్యాపీ బర్త్డే. కట్ చేసేమంటున్నాడు బ్రో. ఆగు బ్రో, ఎవరు రాలేదు. ఆగు బ్రో, కట్ చేసా అన్నా. ఇప్పుడు ఆగాలన్నా కదా. ఆగలేదు ఇప్పుడు. ఫస్ట్ మేనేజర్. హ్యాపీ బర్త్డే టు యూ. మొత్తం రాజ్యంగా బ్రో. ఆడంత ప్రేమతో పెట్టండి వాళ్ళు. రాజ్యంగా అట్టించాడు, జన్మలో పెట్టాడు. బ్రో ఇది ఎవరికెట్టా బ్రో? గురి మాటకోసం ఇటు తిరిగిపోతుంది. పట్టుకొని మొన్నే అదేజా బ్రో. హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు
పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి కేకులు కొయ్యాలి. ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగింది. అందరం రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ అయిపోయాక దారిలోని పోలీసులు అయితే కాయిస్తారు. దాంట్లో మా రైడర్ని ఒకరిని పట్టుకున్నారు, ఏమైనా చల్లలంచి ఉన్నాయేమో. ఇలా నా బర్త్డే రోజు మార్నింగ్ రైడ్ అనేది చాలా బాగా జరిగింది. థ్యాంక్స్ టు బ్రదర్హుడ్ బైకర్స్ గ్రూప్. ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ఫైనల్గా 100 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యాము. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. ఇలాగే మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ తేజ, మీరు చూస్తుంది ఏఎస్టీ మోటోమిత్ర. సైనింగ్ ఆఫ్, బాయ్.